కన్యా రాశి వారికి ఈ రాశిలో కుజగ్రహ సంచారము, వ్యయ స్థానంలో రవి కేతు గ్రహ సంచారము, లాభస్థానంలో బుధుడు శుక్రగ్రహ సంచారము, దశమ స్థానంలో గురుగ్రహ సంచారము, సప్తమ స్థానంలో శనేశ్వర గ్రహ సంచారము, ఆరింట రాహుగ్రహ సంచారము. అన్నీ బాగున్నప్పటికీ ఏదో వినకూడనటువంటి మాటలు వినటము, చూడకూడనది చూడటము, కాస్తంత వాటి వలన సైడ్ ఎఫెక్ట్స్ ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. మీరు చేయాలనుకున్న పనులు చేయలేకపోతారు, సాధించాలనుకున్నటువంటి గోల్స్ని సాధించలేకపోతారు, కాస్తంత సతమతమయ్యే అవకాశం ఉంటుంది. ఈ విషయాలలో మాత్రం తగు జాగ్రత్తలు అవసరం. కొన్ని సందర్భాలలో మనం మంచిగానే ఉన్నాము, మనం మంచి నిర్ణయాలే తీసుకుంటున్నాము, తద్వారా ఎవరికి ఏ ఇబ్బంది లేదు, మనం ఎదుగుతున్నాము, మన కుటుంబీకులు కూడా ఎదుగుతున్నారు, ఎవరికి ఏ విధమైనటువంటి హాని మనం తలపెట్టడం లేదు. కానీ ఇలాంటప్పుడే కాస్తంత మిమ్మల్ని డిస్టర్బ్ చేయాలని ఆ మాట ఈ మాట చెప్పి మీరు చేసే పనులను చెడగొట్టే వాళ్ళు ఎక్కువగా ఏర్పడవచ్చు. ప్రధానంగా వ్యాపారస్తులు ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. కాస్తంత అప్రమత్తంగా ఉండండి. ఇంపోర్ట్స్ ఎక్స్పోర్ట్స్ వ్యాపారాల్లో ఉన్న వారికి కాస్తంత నిరాశ ఎదురయ్యే అవకాశం ఉంది. పెట్టుబడుల విషయాలలో 10 సార్లు ఆలోచించి మంచి నిర్ణయాలను తీసుకోగలరు. దూర ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి. దైవ ఆధ్యాత్మిక సంబంధమైన అంశాలు అనుకూలంగా ఉంటాయి. నూతన వస్తువులు, వాహనాలు, విలువైన ఆభరణాలను కొనుగోలు చేయాలన్న ఆలోచనలు కలిగి ఉంటారు. ఈ వారం స్త్రీలకు నూతన ఉద్యోగ ప్రయత్నాలలో శుభవార్తలను అందుకోగలుగుతారు. కోర్టు వ్యవహారాది తీర్పులు అనుకూలంగా పరిణమించే విధంగా మంచి వాతావరణం ఏర్పడుతుంది. ప్రజా సంబంధ బాంధవ్యాలతో కూడుకున్నటువంటి వ్యాపారస్తులకు కాలం అనుకూలంగా ఉంటుంది. మెడికల్ ఏజెన్సీస్ నడిపే వారికి, మెడికల్ డిస్ట్రిబ్యూషన్లో ఉన్న వారికి లేదా విభాగాలలో ఉన్న వారికి కాలం అనుకూలంగా ఉంటుంది. చేతి నిండా పని ఉండే అవకాశం ఏర్పడుతుంది. ఈ వారం కన్యా రాశి వారికి కలిసొచ్చే రంగు ఎరుపు, కలిసొచ్చే దిక్కు తూర్పు, కలిసొచ్చే సంఖ్య 3. ప్రతిరోజు లింగాష్టకాన్ని పఠించండి. అవకాశం ఉన్నవారు శివాలయ దర్శనం చేసుకుంటూ ఉండగలిగితే మనశ్శాంతిని పొందగలుగుతారు. ఏదైనా శైవ క్షేత్రంలో మహాపాశుపత హోమాన్ని జరిపించండి. చేతికి మహాపాశుపత కంకణాన్ని ధరించండి.